వెల్కమ్ టు వార్త. నేను దేవా. తెలంగాణ పర్యటనకు విచ్చేసిన మోడీ అయితే గనక అటువైపు ఆర్థిక సంక్షోభంపై తీవ్ర విమర్శలు చేశారు. బంగారం కొనొద్దు, విదేశీ ప్రయాణాలు చేయొద్దు, మెట్రో సేవలు వినియోగించుకోండి అనే వ్యాఖ్యలపై అయితే మాత్రం అటువైపు కాంగ్రెస్ నేతలు విమర్శలు చేస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ సీనియర్ నేత ఇందిరా శోభన్ ఉన్నారు. చెప్పండి మేడం, ప్రధానమంత్రి హోదాలో ఉండి మోడీయే బంగారం కొనొద్దు, విదేశీ పర్యటనలు చేయొద్దు అనటంతో అటువైపు ప్రజలు, రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు యావత్ దేశ ప్రజలు కూడా భయాందోళనకు గురవుతున్న పరిస్థితి ఎట్లా చూడొచ్చు? ఒక ప్రధానమంత్రి స్థాయిలో ఉండి ప్రజలు కష్టం వస్తుంది అని అనుకున్నప్పుడు భరోసా ఇవ్వాల్సింది పోయి పూర్తిగా భయభ్రాంతులకు గురి చేసినందుకు నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా ఉండే అర్హత లేదు. ఎందుకు అనంటే గత ప్రధానమంత్రులేమో కష్టం వస్తే ఈ దేశ యొక్క సంపదలో బంగారాన్ని దేశ సంపదగా చూసి కుదబెట్టి డబ్బులు తెచ్చి దేశాన్ని ఆర్థికంగా నిలబెట్టారు. అది మన్మోహన్ సింగ్కు కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి చిత్తశుద్ధి. మరి ఇవాళ నువ్వేం చేస్తున్నావు? బంగారం కొనకండి అంటున్నావు. ఎందుకు కొనద్దు బంగారం అని అడుగుతున్నాం మేము. పెట్రోల్ డీజిల్ వాడకండి, ఏమంటారు మెట్రోలో పోండి. మెట్రోలో పోవాలంటే మెట్రో ఎక్స్టెన్షన్ చేయమని రేవంత్ రెడ్డి గారు మొన్న అడిగినారు. ఇవ్వండి, నిధులు ఇవ్వండి, వాటికి ఎక్స్టెన్షన్ చేస్తారు. ఇప్పటికిప్పుడు అయ్యే పని అది అని అడుగుతున్నాం మేము. ఇవాళ ఈ దేశాన్ని పూర్తిగా దిగజార్చింది మీరు. బంగారాన్ని బాండ్ల రూపేణ 147 టన్నుల బంగారాన్ని ప్రజలతోన మోదీ బంగారు బాండ్ల పేరుతో కొనుగోలు చేశారు. దానివల్ల బంగారం రేటు పెరిగింది. దానికి 2.5% డబ్బు కట్టిన దానికి 8 సంవత్సరాల తర్వాత 2.5% ఇంట్రెస్ట్ ఇవ్వాలి. ఆ ఇంట్రెస్ట్ అమౌంట్ ఎవరిది? వాళ్ళ ప్రజల ట్యాక్స్ కట్టిన నుంచి నువ్వు తీసేయాలి. దానికోసము దాదాపు 72,000 కోట్ల రూపాయలు పెట్టినారు. అంత కలిపి 2,08,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం దగ్గర ఈ డబ్బు చేరింది. ఇవాళ ప్రజలకు ఇది ఆర్థిక భారం అయింది. ఎంత అయింది? 1,51,000 కోట్ల రూపాయలు. మరి ఇది అయిందని గ్రహించిన మోదీ గారు ఈ సంవత్సరం నుంచి బాండ్లను రద్దు చేసిండు. ఇప్పుడు రద్దు చేసిన తర్వాత తెలిసింది కాబట్టి డైరెక్ట్గా చెప్తే జనాలు రాళ్ళు తీసుకొని రువ్వుతారు. ఇది చెప్పలేను కాబట్టి బంగారం కొనద్దని చెప్పినాడు పెద్ద మనిషి. ఇది అసలు రహస్యం జరిగినటువంటి దాంట్లో. రెండో విషయం, పెట్రోల్ డీజిలు గతంలో యూపీఐఎంకి ఇప్పటికీ 130% పెరిగింది. 130% మీరు ప్రైస్ పెంచి ఇచ్చినారు. ఇవాళ పెంచిన దానికి అంటే బ్యారెల్ రేటు మార్కెట్లో తగ్గినప్పుడు దాని సబ్సిడీ నువ్వు నాకు ఎందుకు ఇవ్వలే? కామన్ మ్యాన్కి యూపీఐఎంలో ఏముందో అంతకన్నా ఎక్కువనే ఇచ్చావు తప్ప నువ్వు ఎప్పుడు నాకు తగ్గించి ఇవ్వలే. నా వాటా నాకు షేర్ చేసి ఉంటే ఇవాళ యుద్ధం వల్ల నష్టం జరుగుతుంది, మేము అండగా ఉంటాం మోదీకి, ఇది మా దేశభక్తిని చాటుకుంటామని దేశ ప్రజలు అంటారు. నువ్వు తగ్గినప్పుడు ఇవ్వనప్పుడు పెంచినప్పుడు ఎందుకు పెంచుతున్నావు? ఎవరికి ఇచ్చినావు? ఇది నీ దోస్తులకు ఇచ్చినావు, అదానికి ఇచ్చినావు, అంబానీకి ఇచ్చినావు, చోక్సీకి ఇచ్చినావు, మోదీకి ఇచ్చినావు, నీరవ్ చోక్సీ ఉన్నారు కదా వాళ్ళందరికీ పంచినావు. ఎంత పంచినావు? 25 లక్షల కోట్ల రూపాయలు వాళ్ళను రుణమాఫీ చేసినావు. ఏం మలిసి సొలిసిరని, ఏం కష్టపడ్డారని, ఏం చెమట తీసినరని రుణమాఫీ చేసిన వాళ్ళకి అది కదా. ఇవాళ నేను చెమట వచ్చి ట్యాక్స్ కడితే నాకు విద్య లేదు, నా సబ్సిడీలు లేవు, నా వైద్యం లేదు, నా ఉద్యోగాలు లేవు. నేను వాళ్ళ ఉద్యోగాలు అడిగితే పకోడీలు అమ్ముకోమంటాను. ఇవా నువ్వు చెప్పేది నాకు? ఈడొచ్చి చెప్పే నైతిక హక్కు నీకు ఎక్కడదని అడుగుతున్నాం మేము. దేశ ప్రజలు ఉద్దేశించి తప్పుదో పట్టిస్తున్నందుకు నరేంద్ర మోదీ పైన కేసు పెట్టాలంటాను నేను. కేసు పెట్టాలని నరేంద్ర మోదీ పైన. అంటే వెస్ట్ బెంగాల్లో గెలిచాము, ఇకపై తెలంగాణనే మా నెక్స్ట్ టార్గెట్, తెలంగాణ ప్రజలందరూ కూడా బీజేపీ వైపు చూస్తున్నారని మోడీ చెప్పుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెస్ట్ బెంగాల్కి తెలంగాణకి కంపారిజన్ లేదు. ఆ మమతక్క చేసిన తప్పులకు అది మీకు కలిసి వచ్చింది. ఆడ జరిగినటువంటి దాంట్లో ఆమె చేసిన విధ్వంసము మీకు కలిసి వచ్చింది. కానీ మేము అట్లా చేస్తలేమే. ఈడ ప్రజలతో కలిసి ఉంటున్నాం, ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నాం, గ్యారంటీలు అమలు చేస్తున్నాం, ఎవ్వరు చేయనటువంటి సన్నబియ్యం ఇస్తున్నాం, ఉద్యోగాలు ఇస్తున్నాం. మరి మేము ఏం చేయలేదని మా ప్రజలు మమ్మల్ని తిరస్కరించి మిమ్మల్ని వెల్కమ్ చెప్తారు. ఈ దేశంలో మీరు ఏం చేసారో అందరికీ అర్థమైపోయింది. నీ పుణ్యాన ఈ దేశంలో పెళ్లి చేసుకుంటే పుస్తలు కొనే పరిస్థితి లేదు, పెళ్లి చేసుకుంటే మెట్టలు కొనే పరిస్థితి లేదు, వెండి కొనేది లేదు, నా బంగారం కొనే పరిస్థితి లేదు ఇలా దేశంలో. నువ్వో చెప్పేదే నిత్యావసర వస్తువులు. ఒక మనిషి ఇవాళ నీ ఒక్కరివి బతకాలంటే నీకు నెలకు 16,000 రూపాయలు కాదా? నిజమా కాదా? నువ్వు ఎంత సంపాదిస్తున్నావు? తమ్మి 10,000 వస్తున్నాయి నీకు, జీతం 10,000 వస్తుంది, 16,000 నీ ఖర్చులు కావాలా? మరి ఎట్లా? -6,000 ఉన్నావు కదా, మరి ఎట్లా పూడ్చాలి? అవి ఏం చేయాలా? ఏం చేస్తే వస్తాయి? నీ వల్ల నీ దోస్తులు బాగుపడ్డారు, నీ వల్ల నీ పార్టీ ఎంపీలు 34% వాళ్ళ ఇన్కమ్ పెరిగినట్టుగా లెక్కలు చెప్తున్నాయి రీసెంట్గా జరిగిన సర్వే ప్రకారంగా. కాబట్టి మీకు మాట్లాడే నైతిక హక్కు లేదు. మీరు గతంలో మహిళల ఆడబిడ్డల బంగారం జోలికి వస్తేనే ఆడబిడ్డలంతా పెద్ద ఎత్తున ఎగిసిపడ్డారు. మీ బంగారం ఎంత ఉందో లెక్క చెప్పండి అంటే నువ్వెవరు అడగడానికి మమ్మల్ని? నువ్వు కొనిచ్చినవా, ఇచ్చినోనివా, నువ్వేం చేసినావని అడిగినారు. కాబట్టి ఆడబిడ్డల పసుపు కుంకుమాల కానీ, ఆడబిడ్డల బంగారం జోలికి కానీ, ఆడబిడ్డల బట్టల జోలికి కానీ వస్తే మిమ్మల్ని
చింత గడతారు, చీరు చింత గడతారు, గుర్తుపెట్టుకోండి. అంటే కేంద్ర హోంశాఖ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్పై ఇప్పటికే పోక్సో కేసు నమోదైంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా బండి సంజయ్ని కాపాడుతుంది. రేవంత్ రెడ్డి చాటున బండి సంజయ్ కొడుకైతే మాత్రం తప్పించుకుంటున్నాడని అటువైపు బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన. సో నేనేం చెప్తున్నానంటే బండి సంజయ్ ఒక ప్రజాప్రతినిధి, కామన్ మ్యాన్ అయితే మనం కూడా మాట్లాడం. ఎందుకంటే ఒక ఇష్యూ జరిగింది, పోలీసు వాడికి చెప్తాం మా కేసు ఎంక్వైరీ చేయరాపై తొందరగా చేయి, వాడిని శిక్ష చేయి అని చెప్తాం. బండి సంజయ్ ప్రజాప్రతినిధి కాబట్టి అందరికన్నా ముందే ఆయనే ఇన్వాల్వ్ అయ్యి నా కొడుకు ఇట్లా చేసినాడు, ఇది తప్పు అయింది, ఇది వల్ల దీనిలో ఇంత నష్టం జరిగింది, ఆడబిడ్డకి అన్యాయం జరిగింది, వీడిని తీసుకోపోండి అని నువ్వు పోలీసులకు అప్పచెప్పుంటే నీ వాల్యూ పెరిగేది. అది వదిలేసి నీ కొడుకుని కాపాడే ప్రయత్నం చేస్తున్నాడు, ఇప్పుడు ఎస్టాబ్లిష్ అవుతుంది. ఒక ఫోక్సో యాక్ట్ అంటే అది ఎంత పెద్ద కేసు. ఫోక్సో చట్టం తెచ్చింది మీరే కదా, ఐడియా లేదా ఆ చట్టంలో ఏమున్నది, ఏం చెప్తుంది అన్న దానికి సిగ్గు లేకుండా దాన్ని సమర్థించుకోవడానికి ఆ పార్టీ మహిళలు చవాకులు బెలుస్తున్నారు. కామన్ సెన్స్ వాడండి, ఏ టైములు ఎట్లా స్పందించాలి. కొన్ని క్లాసులు తీసుకోవాలి, నా దగ్గరికి రండి చెప్తా క్లాసులు మీకు. రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు మాత్రం మాకు సంబంధం లేదు, బీజేపీ పార్టీకి సంబంధం లేదు, తన ఒక కేంద్ర మంత్రి, ఏదైనా సరే కుటుంబ వ్యవహారాలు పార్టీకి అంటగట్టొద్దని అయితే మాత్రం చెప్తున్నాడు. ఫస్ట్ ఈ కేసు రాగానే వాళ్ళు ఏమనుకున్నారు, దీనిని హనీ ట్రాప్ కింద నెట్టేద్దాము అని కేసు పెట్టారు ఉల్టాగా. అది కాదు, ఇది ఫోక్స్ అని ప్రూవ్ అయింది. ఫోక్స్ అని ప్రూవ్ కాగానే ఇప్పుడు ఏం చేయాలో అర్థమవుతలేదు కాబట్టి అది పర్సనల్ ఫ్యామిలీ మ్యాటర్ అంటున్నారు. బండి సంజయ్ కొడుకు నేరు డైరెక్ట్గా, అక్కడ ఇండైరెక్ట్ కాదు, అక్క బిడ్డో చెల్లె బిడ్డో ఇంకేదో కాదు, డైరెక్ట్ ఆయన కొడుకు. నువ్వు ఒక తండ్రిగా ఇంట్లోనే ఫెయిల్ అయినప్పుడు ఓ పార్టీ ప్రెసిడెంట్గా ఏం చేస్తావు, ఓ దేశానికి ఒక మంత్రిగా నువ్వు ఏం చేస్తావు అని అడుగుతున్నారు. ఇది కదా ప్రజల నుంచి వచ్చినటువంటి ప్రశ్న. కాబట్టి నువ్వు ప్రమాణం చేసేటప్పుడు ఏం చెప్తావు, ఎలాంటి స్వార్థం లేకుండా, నిస్వార్థంగా, బంధుప్రీతి లేకుండా, ఎలాంటి భయభ్రాంతులకు లోను కాకుండా నా కర్తవ్యాన్ని నిర్వర్తిస్తాను కదా నువ్వు ప్రమాణం చేసినావు. మరి ఏమైంది కదా కర్తవ్యం ఇవ్వాల, ఏం చేస్తావు? బంధుప్రీతికి కొట్టుకుంటాందా, చేసిన తప్పును కొడుకుని కాపాడమంటుందా? ఇది కదా నువ్వు చేస్తుంది. కాబట్టి దీని పట్ల సమాజం ఆలోచిస్తుంది అంటున్నా. ఇప్పటికైనా బండి సంజయ్ గారు తేరుకొని దీన్ని పరిష్కరించుకోకపోతే ఆయన పొలిటికల్ కెరియర్ కథం ఆయన చేసుకున్నట్టు. అంటే బండి భగీరథ్ నేడు హైకోర్టులో మధ్యంతర బెయిల్ అయితే మాత్రం అప్పీల్ చేసిండు. అంటే తప్పు చేయకుండానే తను మధ్యంతర బెయిల్ అప్పీల్ చేశాడంటారా? ఫోక్సో వచ్చింది కాబట్టి ఆటోమేటిక్గా తప్పదు కదా, ఆల్రెడీ ఒకసారి రిజిస్టర్ అయింది కాబట్టి దానికి ప్రత్యామ్నాయంగా జైలుకు పోకుండా ఏం చేయాలన్న దానికి పదవి ఉన్నది. అందులో తనదే కదా శాఖ, హోం. కాబట్టి బలమైన వాడు బలహీనుని ముందు ఏమవుతాడో కనబడుతుంది కొన్నిసార్లు. మేబీ దాంట్లో ప్రయత్నం చేసుకుంటున్నారేమో, ఫైనల్గా మొన్న మాట్లాడుకుంటారు కదా అలాంటి విషయాలను. ఫైనల్గా మొన్న హెచ్ఐసిసి కార్యక్రమంలో రేవంత్ రెడ్డిని మోడీ నువ్వు అనుకున్న స్థాయికి వెళ్ళలేవు, మా పార్టీలోకి వచ్చాయని ఆహ్వానించడంపై అయితే మాత్రం అంటే బీజేపీలో రేవంత్ రెడ్డి స్థాయి తగిన వాళ్ళు ఎవరు లేరంటారా? అనుకున్న స్థాయి అని అంటే ఆల్రెడీ ముఖ్యమంత్రి అయిండు, ప్రధానమంత్రి కావాలంటే మరి ఇస్తావా నీ సీటు? మోదీ ఇస్తాడా సీట్ అని అడుగుతున్నాను నేను. నువ్వు ఇస్తా అంటే నేను మా అన్నని బతిలాడుకుంటాను, ఎట్లా నన్ను అని అడుగుతా. సిగ్గుండాలండి కొంచెం అన్న. ఒక అధికార వేదిక పైన ప్రధానమంత్రిగా ఒక మాట మాట్లాడినప్పుడు ఇది ప్రజల్లో ఎలాంటి ఇంటెన్షన్ ఇస్తుందన్నది కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం. సో ఆ వేదిక పైన గతంలో రేవంత్ అన్న కూడా చెప్పాడు, బడే భాయ్ మై చోటే భాయ్, ఆప్కా చోటే భాయ్ హూ, मैं आपको सपोर्ट करती हूँ, अगर पॉलिटिकल टाइम पे पॉलिटिकल का बारे में ओनली इलेक्शन टाइम पे हम लड़ते हूँ आपके, मगर अभी तेलंगाना लोग का डेवलप के लिए मैं आपके साथ रहेगा అని ముందు చెప్పాడు, మొన్న కూడా అదే చెప్పాడు. నువ్వు దేశాన్ని వికసిత వరకు తీసుకెళ్లాలనుకుంటున్నావు కాబట్టి నా రాజ్యాన్ని వికసితకు తీసుకెళ్లడం కోసం నేను పనిచేస్తున్నా. రైజింగ్ తెలంగాణ వైపుకి 3 ట్రిలియన్ వరకు తీసుకెళ్లడం కోసం నేను ప్రయత్నం చేస్తున్నా. మీరు సహకరించండి, నిధులు ఇవ్వండి అని కొన్ని ప్రతిపాదనలు పెట్టాం. మూసీకి ఇవ్వండి, రైల్వేకి ఇవ్వండి, ఇవాళ ఏమంటే టెక్స్టైల్కి ఇవ్వండి, వివిధ బైఫర్గేషన్ యాక్ట్లో ఉన్న వాటిపైన స్పందించండి అని అడిగారు. తప్పెట్లా అవుతుందండి? దమ్మున్న ముఖ్యమంత్రి కాబట్టి దమ్మున్న వేదిక పైన మాట్లాడినాడు. గత ముఖ్యమంత్రి అన్నాడన్న ఇట్లాంటివి అడిగినాడా? ఏనాడన్నా వంచుకున్నారా ఆ వేదికను? కనీసం రిసీవ్ చేసుకున్నారా వాళ్ళు? కదా ప్రజలు అది కూడా గమనిస్తారు కదా. అంటే ఫైనల్గా 2028లో అటువైపు బీజేపీ అయితే కాంగ్రెస్ పరిపాలన చూశారు, బీఆర్ఎస్ పరిపాలన చూశారు కాబట్టి వచ్చేది మా ప్రభుత్వం అని బీజేపీ చెప్తుంది. బీఆర్ఎస్ ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అన్ని వర్గాలను మోసం చేసింది, ఎవరికి న్యాయం జరగలేదు కాబట్టి వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వం అని బీఆర్ఎస్ చెప్తుంది. సీఎం రేవంత్ రెడ్డి మాత్రం మరో 10 ఏళ్ళు నేనే సీఎంగా ఉన్నాను అని రేవంత్ రెడ్డి చెప్తున్నారు. 2028లో సీఎం పీఠం ఎవరిని వరించబోతుందంట? 100% రేవంత్ రెడ్డి గారిని వరిస్తుంది, కాంగ్రెస్ పార్టీని వరిస్తుంది. ఎందుకు వరిస్తుందో చెప్తాను నేను మీకు. కేసీఆర్ ఉద్యమంలో చెప్పిన మాటలు తెలంగాణ వచ్చినాక 10 సంవత్సరాలు ఏం చేసిండో ప్రజలు చూశారు. కాబట్టి వన్ సైడ్గా కాంగ్రెస్ పార్టీకి ప్రజలు సపోర్ట్ చేసి ప్రజాపాలన తెచ్చుకున్నారు.
ఇవాళ తెలంగాణ తల్లి యొక్క సంఖ్యలను బానిస సంఖ్యలను తెంచి భరోసా వైపుకి ప్రజలకి రేవంత్ రెడ్డి గారు సర్కార్ నిలబెట్టినాడు. ఇది నాకున్నటువంటి కమిట్మెంట్. వచ్చినాక నేను చెప్తున్నటువంటి ఇస్తా అన్నటువంటి హామీలను ఒక్కొక్కటి ఆర్థిక స్థితిగతులు కష్టంగా ఉన్న మెరుగుపరుస్తూ నా పని నేను చేస్తున్నా, తీసుకెళ్తున్నా కదా. మరి అలాంటప్పుడు ఇవాళ నన్ను చూడకపోతే ఎవరిని చూస్తారు? సన్నబియ్యం ఎప్పుడైనా ఇవ్వాలని అనుకున్నారా? మీరు అనుకున్నారా? ఆడబిడ్డలకు ఉచిత ప్రయాణం మీరు ఎప్పుడైనా ఆలోచించారా? 10,000 కోట్ల రూపాయలు దాదాపు ఆర్టీసీకి ఇవ్వాలి, దాని ద్వారా లాభం పొందింది. ఆర్టీసీని విలీనం చేస్తామని చెప్పినాం. ఇవాళ మహిళా సంఘాలకి సొంతగా ఇండస్ట్రీస్కి డెవలప్మెంట్ వైపుకి మూవ్ చేస్తున్నాం. ఇవాళ దాదాపుగా వాళ్ళకి 1,00,000 కోట్ల వరకు ఇవాళ వాళ్ళకి వడ్డీ లేని రుణాల వైపుకి ఇవాళ సపోర్ట్ చేస్తూ వెళ్ళినాం. మరి నువ్వేం చేసినావు అని అడుగుతున్నాను. ఏం చేయలే కదా. ఈ దేశంలో నువ్వు అధికారంలో ఉండి నువ్వు పింఛన్ ఎంత ఇస్తున్నావు? నాకు 300 రూపాయల ముష్టి 300 నువ్వు నాకు ఇచ్చే పింఛన్. మరి ఏమైతే కాక్కున్నది? నీ పాలన ఏందో ఈ దేశ ప్రజలు చూడలేదా? దేశంలో నువ్వు ప్రధానమైతే ఈ రాష్ట్రంలో కూడా భాగస్వామ్యే కదా. మరి ఈ రాష్ట్రంలో అర్థమవుతలేదా నీ పాలన దేశంలో ఏముందో? ఆర్థిక స్థితిని ఏం చేసినావు? డిమానిటైజేషన్ ద్వారా ఏం చేసినావు? లాక్డౌన్ పెట్టి ఏం చేసినావు? ఉద్యోగాలు ఏమంటే ఏం అమ్ముకోమని చెప్పినావు? మాకు తెలియదు అవన్నీ. ఆడబిడ్డలు అత్యాచారాలు చేస్తే బట్టలు చక్కగా వేసుకొని చెప్పినోడు ఎవడు? బట్టలు సగం సగం వేసుకొని పోతారా బయటకని అడిగినోడు ఎవడు? ఆడబిడ్డల బంగారాన్ని ఓర్సలేకుండా ఇవాళ బంగారం కొనొద్దని చెప్పినట్టు దుర్మార్గుడు ఎవడు? ఇవాళ లాక్డౌన్ పేరుతోటి క్లాసులు ఇళ్ళలో చెప్పుకోండి అని చెప్తున్నావు. లాక్డౌన్లో ఎట్లయితే ఉన్నారో ఇప్పుడు కూడా అట్లనే ఉండండి, పొదుపు వాడండి, ఏం తినకండి, ఏం దాకండి, నూనె తినకండి అని అంటే గాలి పీల్చి మట్టి తిని బతకాలా? నువ్వు ఫస్ట్ నీ యొక్క విలాసవంతమైన లైఫ్ సూటు బూటు సర్కార్లో నీ విలాసవంతమైన జీవితానికి పర్ డే ఎంత ఖర్చు పెడుతున్నావో సమాజం లెక్కలు చెప్పు. విదేశీ పర్యటన పేరు పైన నువ్వు ఎంత ఖర్చు పెట్టినావో లెక్కలు చెప్పు. ఇవాళ నిన్నడిగిన ఇలా స్టేట్మెంట్ ఇచ్చిపోయినావు. ఇడ తెల్లారి సోమనాథ్ టెంపుల్కి వెళ్ళి ఏంటి ర్యాలీ చేసినావు? ర్యాలీ అనేది ఎక్స్పెండిచర్ కదా. ర్యాలీ అని ఊకనే అయ్యిందా? అంటే చెప్తావు కానీ నువ్వు పాటించవా? సో అన్నీ యాక్టింగే. ఈ దేశంలో అత్యధిక నటుడు ఎవరు? ప్రపంచంలోనే ఆస్కార్ అవార్డు ఎవరికి వేయాలంటే మోదీ గారికి వేయాలి. నటన వస్తే చాలు, ఎంత పెద్ద లీడర్ అయినా అవ్వచ్చు రాజకీయాలలో. అది దానికి ఎగ్జాంపుల్ బ్రాండ్ అంబాసిడర్ దానికి నరేంద్ర మోదీ గారు. చూశారు కదా. మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే తెలంగాణకు పర్యటనకు విచ్చేసిన మోడీ అయితే కనుక అటువైపు బంగారం కొనొద్దని, విదేశీ పర్యటనలు చేయొద్దనే అంశాలు ప్రస్తావించడంపై అయితే మాత్రం తెలంగాణ ప్రజలకు నరేంద్ర మోడీ క్షమాపణ చెప్పాలని 2028లో కూడా ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేస్తూ వస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వమే మళ్ళీ అధికారంలోకి వస్తుందని, సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారని కాంగ్రెస్ సీనియర్ నేత ఇందిరా శోభన్ చెప్పుకొచ్చారు. కార్తీక్తో దేవా వార్త, హైదరాబాద్.